పులివెందుల ప్రభుత్వ బాలికల వసతి గృహంను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. విద్యార్థులకు నాసిరకం కోడిగుడ్లు, పాలు అందజేస్తుండటంపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ పులివెందుల పట్టణం భాకరాపురం ప్రాంతంలో ఉన్న సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల వసతి గృహంను ఉదయం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వసతులు, భోజన నాణ్యత, నిర్వహణ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించిన ఆయన ఇక్కడ నెలకొన్న సమస్యలపై, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సందర్భంగా విద్యార్థులకు పెట్టే కోడిగుడ్లు, పాలు నాసిరకంగా ఉండడం గమనించిన ఎమ్మెల్సీ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు తమ బాధ్యతలను నిర్లక్ష్యంగా నిర్వర్తించటం తీవ్రంగా ఖండించిన ఆయన ఇటువంటి నిర్లక్ష్యం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం ప్రథమ ప్రాధాన్యత అని, ముఖ్యమంత్రికి దీనిపై స్పష్టమైన దృష్టి, పటిష్ట సంకల్పం ఉన్నాయని, కూటమి ప్రభుత్వం సంక్షేమ రంగం బలోపేతానికి పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఏడ ఉడకబెడతాను నేను అడిగితే చెప్తాను. టిఫిన్ ఏంటంటే చెప్తే ఏం చెప్పాలి కదా, నువ్వు గుడ్డు పెడతానమని. ఏంటే గుడ్లు ఉడకబెట్టాలి కదా, నువ్వేం పెట్టలేవు, అబద్ధం చెప్తాను. అవునమ్మా, ఇప్పుడు ఎన్ని గంటలకు పెట్టాలా? 7:30 టిఫిన్ పెట్టాలా? 8 అవుతుంది. గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి? గుడ్లు నువ్వు పెట్టే కదా ఉడికేది. ఎవరు మీ వార్డును? ఏ గుడ్లు స్టోర్ ఇది చేసుకో, నువ్వు చేసుకో. మీ వార్డును ఎవరుమా? రాదు పొద్దునపూట వార్డు హాస్టల్కు రాలేదే. ఏం పేరు? నాగేశ్వరమ్మనా?